చెప్పండి ఏంది సమగ్ర శిక్ష ఉద్యోగులు నవంబర్ నెలలో నోటీస్ ఇచ్చారు గవర్నమెంట్కి సమ్మెకు పోతాం అని నోటీస్ పైన స్పందించలేదు అని చెప్పి మీరు సమ్మె చేస్తున్నారు. ఐ థింక్ డిసెంబర్ 10-11 నుంచి 10 నుంచి మీతో ఒకసారి చర్చలు కూడా జరిపారు అంటున్నారు ప్రభుత్వ అధికారులు నరసింహారెడ్డి గారు ఆ స్థాయిలో. ఏమైంది అసలు మీ సమస్య ఏంది? ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? ముఖ్యమంత్రి గారు ఆడియో ఉన్నాం ఇప్పుడు అప్పట్లో పీసీసీ అధ్యక్షుడిగా ఛాయ్ తాగేలోపు మీ సమస్య పరిష్కారం చేయాలి. మరి ఛాయ్ దొరకలేదా? ఛాయ్ బంద్ చేసిండా? మీకు కలిశారు అసలు ముఖ్యమంత్రి ఏంది? కలిసామండి. మొదటగా ఈహా టీవీ యాజమాన్యానికి నమస్తే. అయితే మేము సమగ్ర శిక్ష అభియాన్లో గత 20 సంవత్సరాల నుంచి అంటే 2002 నుంచి 2004 నుంచి 2006 ఇట్లా 15 నుంచి 20 సంవత్సరాల నుంచి సమగ్ర శిక్ష అభియాన్లో దాదాపు 19,350 మంది ఉద్యోగులు టీచింగ్ నాన్ టీచింగ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అడ్మినిస్ట్రేషన్ సిబ్బందిగా పనిచేస్తూ ఉన్నాం. ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ తెలంగాణ రాష్ట్రం కోసం అప్పట్లో కేసీఆర్తో పాటు ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినాం. ఎందుకు ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తాము? ఈ శ్రమదోపిడి విధానానికి నేను వ్యతిరేకం, శ్రమదోపిడి విధానం తొలగిస్తానని కేసీఆర్ గారు చెప్పారు. సో మాకు కూడా మా ఉద్యోగాలు పర్మనెంట్ అయితే అనేటువంటి భావనతో మా ఉద్యోగాలు తెలంగాణలో వస్తాయని చెప్పేసి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో మరి టీఆర్ఎస్ పార్టీ అప్పట్లో మా ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తాయనే ఆశతో అయినా కానీ మా ఆశ నెరవేరలేదు. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం మీద ఒక 5 ఏళ్ళు వేచి చూసి తర్వాత అనేక దశలుగా పోరాటం చేసినాం. కేసీఆర్ ప్రభుత్వం మీద కూడా నిరసనలు తెలియజేసినాం, ఇందిరాపార్క్ దగ్గర ధర్నా పెట్టినాం. చివరికి 2013 సెప్టెంబర్ నెల మొత్తం స్ట్రైక్ చేసినాం. 2023 సెప్టెంబర్ నెల మొత్తము స్ట్రైక్ చేస్తే కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు సెప్టెంబర్ 13వ తేదీన హన్మకొండలో ఏకశిలా పార్క్ ఉంటుంది, అక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ మీకు ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల లోపల సచివాలయానికి పిలిచి మీ సమస్యలు పరిష్కారం చేస్తాం అని పిలవడం జరిగింది. మమ్మల్ని మా నాయకులను అందరినీ పిలుస్తానని అన్నాడు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఆ రోజు హామీ ఇచ్చారు. ఆ హామీని మాకు ప్రభుత్వం వస్తే ఏర్పడతాని చెప్పి మాకు యొక్క డిమాండ్ నెరవేరుతుందని చెప్పేసి మేము కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి పనిచేసి ప్రభుత్వం ఏర్పడడానికి కృషి చేసినాం. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2024 జనవరి నెలలో అంటే ఈ అకాడమిక్ ఇయర్ కొత్తగానే జనవరి నెలలో మేము ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఎంహెచ్ఆర్డీలో కలిసి సార్కి రిప్రజెంటేషన్ ఇచ్చి గుర్తు చేయడం జరిగింది. సీఎం గారిని ఎంహెచ్ఆర్డీలో. అప్పటికి 1 month అయింది. మరి 1 month అయింది. జనవరి అంటే డిసెంబర్ 7 కదా డిసెంబర్ 7 ముఖ్యమంత్రి అయింది. జనవరి నెల రోజుల్లో కలిసాం. నెల రోజుల లోపలనే కలిసాము. ఛాయ్ ఇచ్చారా? ఇంకా ఛాయ్ లేదు. ఇంకా సార్ బిజీ అయిపోయాడు, సీఎం అయింది కాబట్టి ఛాయ్ లేదు. ఇక ఛాయ్ లేదు. సార్ బిజీ ఉన్నారు. సార్కి అయితే విషయాన్ని గుర్తు చేసినాం. సార్ మన ప్రభుత్వం వస్తే నెల రోజుల లోపల చేస్తామన్నారు కాబట్టి నెల రోజుల లోపలనే మేము కలిసినాం. సరే ఇప్పుడే ప్రభుత్వం ఏర్పడింది, కొద్దిగా టైం ఇవ్వండి, అంత సర్దుకుంటాం, ఇప్పుడిప్పుడే కొద్దిగా టైం ఇవ్వమని చెప్పడం జరిగింది. సరే సార్ దృష్టికి అయితే తీసుకుపోయినాం కదా అని చెప్పేసి మనం కూడా కొంత వేచి చూడడం జరిగింది. తర్వాత మళ్ళీ అసెంబ్లీ సమావేశాలలో అంటే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే కలిసినాం. మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో కలిస్తే ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ ఉన్నది, ఎన్నికల బిజీలలో ఉన్నాము, ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ యొక్క సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. తర్వాత పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కలిస్తే ఇప్పుడు కొంత ఈ రైతు రుణమాఫీ మీద ప్రభుత్వం బాగా దృష్టి పెట్టింది. 15th ఆగస్టు వరకు రైతు రుణమాఫీ చేసే దాని మీద ఉన్నాం. 15th ఆగస్టు తర్వాత మీ సమస్యలు పరిష్కారం చేస్తాం, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేస్తామని అన్నారు. 15th ఆగస్టు కూడా అయిపోయింది. ఇప్పుడు అపాయింట్మెంట్ కూడా దొరకని పరిస్థితి ఉంటుంది. సార్ సీఎం కాబట్టి ఉన్నది, అపాయింట్మెంట్ కూడా దొరుకుతుంది 15th ఆగస్టు తర్వాత. సో ఆ రకంగా మేము కొన్ని రోజులు వెయిట్ చేసినాం. 1 నెల రోజులు అన్నారు, 1 సంవత్సరం దాకా వెయిట్ చేసినాం. ఇప్పుడు సంవత్సరం కూడా అయిపోయింది. సంవత్సరం అయిపోయింది కాబట్టి ప్రభుత్వం కూడా ఉత్సవాలు జరుపుకుంది కాబట్టి మరి మాకు కూడా విజయాన్ని కల్పించాలి కదా ప్రభుత్వము. మా యొక్క అంశాన్ని రెగ్యులరైజ్ చేస్తామన్నారు. రెగ్యులరైజ్ కాదు కదా, కనీసం బేసిక్ పే కూడా ఇస్తలేదు. పే స్కేల్ మా ఉద్యోగులకు స్కేల్ ఇవ్వమంటున్నాం, ఆ పే స్కేల్ కూడా లేదు, బేసిక్ పే కూడా లేదు. మేము ఎక్కడెక్కడైతే పనిచేస్తున్నామో ఆ యొక్క డిజిగ్నేషన్ ప్రకారం వారి అర్హతల ప్రకారం ఏ అర్హతల ప్రకారం తీసుకున్నారో ఆ అర్హతల ప్రకారం వాళ్ళకు బేసిక్ పే స్కేల్ ఇవ్వాలి. అది లేదు, రెగ్యులరైజేషన్ లేదు. ఈ 2 డిమాండ్లలో పరిష్కారం చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం సంవత్సరం అయినా కానీ మా సమస్యలు ఎక్కడనే ఉన్నాయని చెప్పేసి మేము ఈరోజు నవంబర్ 16వ తేదీన
ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా పెడితే 4,500 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. మొత్తం 19,300 4,500 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఇందిరా పార్క్ ధర్నా వేదికగా నవంబర్ 16వ తేదీన మేము ప్రకటన కూడా చేసినాం, సమ్మెకు పోతాం. ఈ నవంబర్ నెల 30 తారీఖు వరకు మేము ప్రభుత్వానికి అవకాశం ఇస్తున్నాం, 15 రోజుల్లో ప్రభుత్వం రెస్పాన్స్ కావాలి, మమ్మల్ని పిలిపించి మాట్లాడాలని చెప్పేసి. మరి నవంబర్ 16 తారీఖు వరకు ఆ రకంగా మేము ప్రకటన చేసినప్పటికీ కూడా ఎటువంటి చర్చలకు పిలవలేదు. కాబట్టి 2 రోజులు ఊకొని 18వ తారీఖునే మేము అధికారులకు చీఫ్ సెక్రటరీతో సహా, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శితో సహా, మా యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్, స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వాళ్ళకు కూడా సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. జిల్లాలలో కూడా జిల్లా కలెక్టర్లకి, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, జిల్లా విద్యాధికారికి కూడా సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది నవంబర్ 18. సో అందులో మేము మెన్షన్ చేసినాం కూడా 15 రోజుల వరకు మేము వివిధ రూపాలలో నిరసనలు తెలియజేస్తాం. అయినప్పటికీ కూడా మా యొక్క సమస్యలు పరిష్కారం కాకపోతే మేము సమ్మెకి వెళ్తామని అందులో నోటీసులో మెన్షన్ చేసినాం కూడా. అయినా కానీ డిసెంబర్ వరకు కూడా, డిసెంబర్ మొదటి వారం వరకు కూడా ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. కాబట్టి డిసెంబర్ 4వ తేదీన మళ్ళీ ఒక నోటీస్ ఇచ్చినాం. మళ్ళీ డిసెంబర్ 4వ తేదీన సెకండ్ నోటీస్ మేము ఇక 10వ తారీఖు నుంచి సమ్మె చేస్తున్నాం. 6, 7 తారీఖు, 6వ తారీఖు నుంచి రిలే దీక్షలు, 6, 7, 8, 9 మీ షెడ్యూల్ అంతా ఇచ్చేసినాం. డేట్ వారీగా తేదీలు మేము 6, 7, 8, 9 ఇది 4వ తారీఖు నాడు ఇచ్చాం. 6, 7, 8, 9 రిలే దీక్షలు చేస్తున్నాం. 10వ తారీఖు నుంచి సమ్మెకు వెళ్తున్నాం అని ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు చర్చలకు పిలవలేదు. సరే, సమ్మె రిలే దీక్షలు చేస్తున్న సందర్భంలో 10వ తారీఖు నాడు సమ్మెకి వెళ్తే 9వ తారీఖు నాడు అధికారులు పిలిచారు. మరి అధికారులు 9వ తారీఖు పిలిచారు కాబట్టి మేము అధికారుల యొక్క వాళ్ళ మీద గౌరవంతో 10వ తారీఖున వెళ్ళడం జరిగింది అధికారులతో మాట్లాడడానికి. వాళ్ళు మరి మేము ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్నీ కూడా గవర్నమెంటే సాల్వ్ చేయాలి, అది ప్రభుత్వం చూస్తుంది, నా చేతులు అవి లేవు. కాబట్టి నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ మాత్రమే మేము పరిగణలోకి తీసుకొని అవి చేస్తాం, మా పరిధిలో అవే ఉంటాయి అని చెప్పేసి మా డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది. మరి నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అంటే అవి మన సెలవులు పెంచడం మాత్రం, మెటర్నిటీ లీవ్స్ అలాంటివి, లేదా హెల్త్ ఎక్స్గ్రేషియా, ఇన్సూరెన్స్ లాంటివి, ఒక 10% శాలరీ మాత్రం ఇంక్రీజ్ చేస్తాం ఎవ్రీ ఇయర్, అలాంటి చిన్న చిన్న సమస్యలు వెయిటేజ్ ఇస్తాము అని చెప్పి అన్నారు. కానీ మా ప్రధానమైనటువంటి డిమాండ్ రెగ్యులరైజేషన్ కానీ, బేసిక్ పే స్కేల్ ఇవ్వడం కానీ ఇవి వాళ్ళు ఒప్పుకోలేదు, ఈ ప్రధానమైన డిమాండ్లు. కాబట్టి మేము కూడా ఆ చర్చలు మాకు సఫలం కాలేదు. కాబట్టి మేము అక్కడి నుంచి వచ్చేసి సమ్మెలోకి 10వ తారీఖు నుంచే